అందరికీ ఈ డ్రామాని ఆల్రెడీ వేరే ఛానల్లో చూసేసాము అనుకున్న వాళ్ళు ప్లీజ్ స్కిప్ చేసేయండి. లేదు ఇప్పుడే చూస్తున్నాము అనుకున్న వాళ్ళు చూసేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా డ్రామా ఓపెన్ అవగానే మన హీరోయిన్ని బలవంతంగా లాక్కొస్తారు. మన హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఓనర్కి మన హీరోయిన్ ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తారు. కానీ మన హీరోయిన్కి ఆ పెళ్లి అస్సలు నచ్చదనమాట. తను చదువుకోవాలని ఆశపడుతూ ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం డబ్బుల కోసం మన హీరోయిన్ని బలవంతంగా ఆ గుండోడికిచ్చి పెళ్లి చేయడానికి ట్రై చేస్తూ ఉంటారా. కానీ మన హీరోయిన్ సస్సే మేరా నేను చేసుకోను అనేసి కరాకండిగా వాళ్ళ పేరెంట్స్తో చెప్పేస్తుంది. ఎందుకు చేసుకోవంటే లేదు నేను చదువుకోవాలి, నాకు చదువుకోవాలని ఉంది, నేను పెళ్లి చేసుకోను అనగానే అప్పుడే వాళ్ళ అమ్మ హీరోయిన్ మెల్ల ఉన్న పెండెంట్ని అయితే లాక్కుంటా ఉంటుందా. మన హీరోయిన్ మాత్రం ఆ పెండెంట్ నేను ఇవ్వను, నన్ను కన్నా రియల్ పేరెంట్స్ ఆ పెండెంట్ నాకు ఇచ్చారు, అది ఉంటే నేను వాళ్ళని ఎప్పటికైనా కలుసుకోవచ్చు అనేసి అంటూ ఉంటుందా. ఆ మాటలు విన్న వాళ్ళ అమ్మకి చాలా కోపం వచ్చి మన హీరోయిన్ అడ్మిషన్ కార్డు ఉంటుందా దాన్నైతే చింపేసి గాల్లోకి ఎగరేస్తుందా. అది చూసిన మన హీరోయిన్ చాలా ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ నన్ను వదిలేయండి అనేసి అంటే వాళ్ళైతే గట్టిగా పట్టుకుని ఆ గుండోడికి ఇవ్వాలంటే మన హీరోయిన్ వాళ్ళ నాన్న కాలు తొక్కేసి పారిపోయి హీరో ఉన్న ప్లేస్కి వచ్చేస్తుందా. ఇంకా మన హీరోయిన్ ఆ సెక్యూరిటీ గార్డు చూడకుండా లోపలికి వెళ్ళిపోతే ఇంకా ఆ పేరెంట్స్ అయితే రావాలనుకుంటారు. కానీ ఆ సెక్యూరిటీ గార్డ్ అయితే ఆపేస్తారు. మా అమ్మాయి ఇలా లోపలికి వెళ్ళిందని చెప్తున్నా సరే ఆ సెక్యూరిటీ గార్డ్ ఒకసారి మొల్ల అంతా చెక్ చేస్తారా. కానీ ఎక్కడ మన హీరోయిన్ కనిపించకపోయేటప్పటికి మీ అమ్మాయి ఇక్కడ లేదు అనేసి వాళ్ళని బయటకి అయితే తరిమి కొట్టేస్తాడు. ఇక్కడ చూసుకుంటే హీరో పిఏ అయితే ఒక అమ్మాయికి అయితే డబ్బులు ఇచ్చేసి హీరోని సెడ్యూట్ చేయాలనుకున్నాం, అందుకే నీ జాబ్ పోయింది అనేసి చెప్పగానే ఆ మాటలు విన్న హీరోయిన్ ఈ జాబ్ని ఏదేమైనా నేను తెచ్చుకుంటే నాకు చదువుకోవడానికి హెల్ప్ అవుతుంది కదా అనేసి ఇంకా తను అక్కడి నుంచి వెళ్ళిపోతుందా. ఇంకప్పుడే మన హీరోయిన్ ఆ పిఏ దగ్గరికి అయితే వస్తుంది. ప్రామిస్ చెప్తున్నాను నేను హీరో కాస్త చూడను, హీరోని పట్టించుకోను, హీరోకి కావాల్సిన పనులు మాత్రమే చేస్తా, ప్లీజ్ నాకు ఈ జాబ్ ఇవ్వరా అనగానే ఇంకా తన కింద నుంచి పైకి చూడగానే తిను కూడా ఒక మంచి అమ్మాయిలాగా అనిపిస్తుందా. ఇంకా అందుకోసమనే లోపలికి తీసుకొచ్చి మన హీరోయిన్ తోటి ఒక అగ్రిమెంట్ చేయించుకుని ఇంకా ఇక్కడైతే నాని జాబ్ అయితే మన హీరోయిన్కి ఇస్తారా. మన హీరోయిన్ ఇల్లు అంతా చూస్తుంది. వావ్ ఇల్లు ఎంత బాగుందో, ఈ ఇంట్లో దొంగలు పెడితే ఏంటంటో పరిస్థితి అనేసి తను అలా ఆలోచిస్తూ ఉంటుందా. ఇంకప్పుడే హీరో అయితే ఒక మీటింగ్కి అయితే అటెండ్ అవ్వ ఉండాలి, కాకపోతే హీరోకి చాలా హెడేక్గా ఉంటుంది కాబట్టి నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఇంటికి పోనిచ్చే మీటింగ్ని క్యాన్సిల్ చేసే అనేసి తన డ్రైవర్తో పిఏతో చెప్పేసి ఇంకా మన హీరో అయితే ఇంటికి వచ్చి పాస్వర్డ్ ట్రై చేస్తూ ఉంటే ఆ పాస్వర్డ్ అయితే ఫెయిల్ అవుతుంది. ఇంకా అందుకనే ఫింగర్ ప్రింట్ అయితే వేసి మన హీరో అయితే లోపలికి రావడానికి చూస్తారా. ఇంకా పాస్వర్డ్ పదే పదే ఫెయిల్ ఫెయిల్ అని వస్తూ ఉంటే ఇంక దొంగలు ఏమైనా ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నారేమో అనుకున్న మన హీరోయిన్ ఒక స్టిక్ అయితే తీసుకుని ఇంకా హీరోయిన్ కొడతానికి రెడీగా ఉంటుందా. మన హీరో డోర్ తీసుకున్న లోపలికి రాగానే ఇంకేముంది మన హీరోయిన్ ఆడిన తల మీద బొప్పు వచ్చేలా కొడుతుందనమాట. ఇంకేముంది తర్వాత ఐస్ అయితే పెడుతూ ఉంటుంది. సారీ బాస్ మీరు ఇంటి ఓనర్ అనుకోలేదు, దొంగ అనుకున్నాను, అందుకే కొట్టేశాను అనగానే ఏంటి ఎన్ని కంటికి నేను దొంగలా కనిపిస్తానంటే కాదు బాస్ అనేసి మన హీరోయిన్ ఏదో చెప్పేలోపుగానే మనోడికైతే చాలా కోపం వస్తుందా. అయినా నిన్ను పళ్ళ పెట్టింది ఎవరు అనేసి వాడైతే వెళ్ళిపోతాడా. నీ వచ్చిన జాబ్ పోతుందే, ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ డాడీ మీరే నాకు హెల్ప్ చేయాలనేసి ఆ పెండెంట్ పట్టుకుని తను అనుకుంటుందా. ఇంకప్పుడే ఇంకొక కూల్ బ్యాగ్ అయితే తీసుకుని హీరోకి వెళ్ళి సారీ చెప్పాలనుకుంటుందా. అప్పుడే హీరో స్నానం చేసి వస్తాడా. వాడి బాడీ చూడగానే ఆహా ఓనర్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో అనేసి మన హీరోయిన్ మురిసిపోతూ ఉంటే ఏం చేస్తున్నావు అక్కడ అనగానే లేదు మీకు ఒక కూల్ బ్యాగ్ ఇద్దామని వచ్చాను అనగానే ఇచ్చేసి వెళ్ళు, రేపు పొద్దున్నే లేసి త్వరగా నాకు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయి అనేసి మన హీరో చెప్తాడా. ఇంకా అయినా సరే మన హీరోయిన్ రెప్ప కుట్టకుండా చూస్తుందా. ఇంకప్పుడే హీరోయిన్కి అర్థమవుతుంది రేపు బ్రేక్ఫాస్ట్ చేయమన్నాడు అంటే నా జాబ్ పోలేదు, చూస్తానికి అందంగానే కాదు మంచి మనసు కూడా ఉన్నట్టుంది మన సీఈఓకి అనేసి ఇంకా పొద్దున్నే లెగ్గానే మన హీరోయిన్ రకరకాల చైనీస్ వంటలు అయితే వండేసి హీరో కోసం పెడుతుందా. మన హీరో గారేమో జాగింగ్ చేసుకుని వస్తారనమాట. ఇంకా ఆ దెబ్బ అయితే చాలా నొప్పి వస్తూ ఉంటుందా. ఈ పిచ్చి దాంతో ఎలా ఎగాలో సెడ్యూట్ చేసే వాళ్ళకంటే కూడా ఇలాంటి అమ్మాయిలే బెస్ట్ అనేసి మన హీరో అయితే అనుకుంటాడా. ఇంకొచ్చి డోర్ ఓపెన్ చేయాలనుకుంటే మనోడికితే మళ్ళీ ఎక్కడ కొడుతుందా అనేసి గుండెల్లో డబ్బా డబ్బా కొట్టుకుంటా ఉంటాయా. మరలా రాంగ్ పాస్వర్డ్ అని రాగానే ఈసారి మన హీరోయిన్ పెద్ద పూలకుండి అయితే తీస్తుందనమాట. మనోడికి ఎందుకైనా మంచిది అనేసి డోర్ దూరంగా నిలబడైతే ఓపెన్ చేస్తూ ఉంటాడు. మన హీరోయిన్ కొట్టిందే పదే పదే గుర్తొస్తూ ఉంటుంది. కానీ మన హీరోయిన్ ఒక పెద్ద బొమ్మ తీసుకుని మరలా తల పగల కొట్టాలని చూస్తూ ఉంటుందా. ఏంటి ఈసారి నన్ను చంపేద్దామని ఫిక్స్ అయిపోయావా అనేసి మన హీరో అంటాడా. లేదు బాస్ మరలా రాంగ్ పాస్వర్డ్ కొట్టారు కదా అందుకోసం అనేసి మరలా దొంగ వచ్చాడేమో అని జస్ట్ అంతే, నేను మిమ్మల్ని కొట్టాలని
అనుకోవట్లేదు, రండి మీకోసం వేడివేడిగా చైనీస్ బ్రేక్ఫాస్ట్ చేసుకొచ్చాను అనేసి ఇంక తనైతే చెప్తుందా, ఏమే పదే పదే బాసుని కొట్టకే, చచ్చిపోతే ఏంటే పరిస్థితి, నీకు వేరే జాబ్ వెతుక్కుంటానికైనా కొంత సమయం కావాలిగా, అప్పుడు దాకా హీరోని ప్రాణాలతో బతకని అనేసి తానైతే అనుకుంటా ఉంటుందా. అది విన్న హీరో, ఏంటి నువ్వు నన్ను చంపేయాలనుకుంటున్నావు అంటే, లేదు బాస్ రండి రండి కూర్చొని, ఫుడ్ చల్లగా అయిపోతుంది, తిన్నాక ఎలా ఉందో చెప్పండి, మీకోసమనే చైనీస్ డిషెస్ అన్నీ తీసి చేశాను, మీకు నచ్చుతుంది బాస్, ఎలా ఉందో మాత్రం చెప్పండి అనేసి తనైతే అంటూ ఉంటుందా. మనోడు ఇష్ట కష్టంగానే నోట్లో పెడతాడా, ఇంకా అది తినగానే అంటే చాలా నచ్చేస్తుందా. మన హీరోయిన్ కూడా ఆడేం చెప్తాడా అని బెంగగా చూస్తూ ఉంటుంది. వాడైతే చాలా బాగా వండావు అనేసి అని అనగానే ఆ మాటలు విన్న మన హీరోయిన్ అయితే కొంచెం సాటిస్ఫై అవుతుందనమాట. ఏంటి నేను చెప్పింది నీకు అంత సాటిస్ఫైగా అనిపించలేదా, బాగుందని చెప్పాను అంటే, లేదు బాస్ మీరు మొహం మార్చుకుని చెప్పారు కానీ మొహం ఇలాగే ఉంటుంది అనగానే ఇంక తర్వాత సీన్లో మన ఓడు ఆఫీస్కి వెళ్తా ఉంటే, బాస్ చూసారా ఈ దెబ్బ అసలు ఎంత చండాలంగా కనిపిస్తుందో, అందుకోసమని నేను మేకప్ వేసి ఆ దెబ్బ కనపడకుండా చేస్తాను అనేసి అక్కడ మేకప్ వేస్తూ ఉంటుందా. అప్పుడే మేనేజర్ అయితే వస్తాడు. సార్ ఏంటి సార్ మీ నెత్తి మీద అంత బొప్పు ఉంది అనగానే, ఏముంది నువ్వు పెట్టిన అమ్మాయి నన్ను కొట్టింది అనగానే, బాస్ మీరు దొంగ అనుకుని కొట్టాను, కావాలని కొట్టలేదు బాస్, అర్థం చేసుకోండి బాస్, నా మీద కోపం తెచ్చుకోకండి అనేసి అంటూ ఉంటే, సరే అనేసి మనోడు కూడా ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోతాడనమాట. మన హీరో గారు ఆఫీస్కి వెళ్ళగానే ఇంకా మన హీరోయిన్ వంటింట్లో ఏమున్నాయని చెక్స్తే వెజిటేబుల్స్ ఉండవు, వండటానికి ఏ థింగ్స్ ఉండవు అనమాట. ఇంకప్పుడే తనైతే స్టోర్కి వెళ్ళి తన కోసం అనేసి కొంత ఫుడ్ అయితే తెచ్చుకుంటుందా. అప్పుడే హీరో వచ్చి, సరే నాకు చాలా ఆకలిగా ఉంది, నువ్వు ఫుడ్ కుక్ చేసి ఇవ్వు అనేసి అని అనగానే ఇంకా మన హీరోయిన్ ఏమో ఇన్స్టెంట్ నూడిల్స్ అయితే తెచ్చుకుంటుంది. తన దగ్గర జస్ట్ ఒక 20 రూపీస్ ఉంటాయా, ఇంకా దాన్ని బట్టి ఇన్స్టెంట్ నూడిల్స్ తెచ్చుకుని కుంటుందా. ఇంకా అదే హీరో కోసం అయితే కుక్ చేస్తుంది. అది చూసిన హీరో అయితే, ఏంటి ఇన్స్టెంట్ నూడిల్స్ తోటి నాకు ఫుడ్ పెడతావా, ఇది తిని నా ఆరోగ్యం పాడైపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే, బాస్ ఇంట్లో ఏమీ లేవు బాస్, అది కూడా నా కోసమని తెచ్చుకున్నా, నా దగ్గర జస్ట్ 20 రూపీసే ఉన్నాయి బాస్, ఇంకా నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను అనగానే అప్పుడే మనోడైతే ఒక 10,000 అయితే తనకి పంపిస్తాడా. ఇంకా అది చూసిన తనైతే షాక్ అవుతుంది. ఏంటి సరిపోతాయి అంటే, హా బాస్ సరిపోతాయి, మీరు ఇంత మంచి బాస్ అని నేను అనుకోలేదు అనగానే, సరే అనేసి వాడి దెబ్బ మీద అయితే దురద అనిపిస్తూ ఉంటుందా. ఏంటి ఇలా అంటుంది, నాకు ఇచ్చింగ్ వస్తుంది అనగానే, బాస్ అది కొంచెం తక్కువ క్వాలిటీది అనగానే ఇంకప్పుడే మరలా ఇంకో 10,000 అయితే వేస్తాడా. అది చూసిన మన హీరోయిన్ అయితే మురిసిపోతుంది. బాస్ నువ్వు బాసు కాదు, ఇవాళ కాడి నుంచి నువ్వు నా దేవుడివి, మనీ ఇచ్చే దేవుడివి అనేసి ఓ పొగడేస్తూ ఉంటుందా. మరి అంతగా ఎక్సైట్ అయిపోకు, నాకు మేకప్ కిట్ తెచ్చి అది దెబ్బ కనిపించకుండా కవర్ చేయాలనగానే, ఓకే బాస్ అనేసి మన హీరోయిన్ ఆ డబ్బులు చూసి మురిసిపోతూ ఉంటుందా. ఇంకా తర్వాత సీన్లో తనైతే ఆ మేకప్ కిట్ తీసుకుని ఇంకా ఆఫీస్కి అయితే వస్తుందా. అక్కడ ఆఫీస్లో ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే ఆపేస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరు నువ్వు, కంపెనీలో పనిచేసే వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళాలి అనగానే, నేను హీరోకి నానీగా చేస్తున్నాను, కొత్తగా జాయిన్ అయ్యాను అనగానే, అపాయింట్మెంట్ ఆర్డర్ ఉందా అనేసి అనగానే, లేదు నేను హీరోకి డైరెక్ట్గా ఫోన్ చేసి పిలుస్తాను అనగానే అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి అయితే వస్తుందా. తిని పేరు మాయా, హీరోకి తినైతే సిస్టర్ అవుతుంది, అంటే మరదలు అవుతుంది. ఇంకా తనైతే వచ్చి, ఏంటి హీరోకి ఫోన్ చేస్తానంటున్నావు, హీరో మరి అంత క్లోజ్ అంటే, హీరోకి నానీగా చేస్తుందంట మేడం, కొత్తగా జాయిన్ అయిందంటే, ఏ పాత అమ్మాయి పోయిందా, ఇదెన్ని రోజులు ఉంటుందిలే, అయినా హీరో అంటే మరీ ఇంత పరిచయం ఉన్నట్టుగా మాట్లాడుతుంది, ఈ మాటలు కనుక హీరో విన్నాడు అంటే ఇప్పుడే తోసేస్తాడు అని. కానీ నేను నిజంగానే చెప్తున్నాను, నేను హీరోకి ఫోన్ చేస్తాను, కావాలంటే ఏది చేసి చూపించు అనేసి అనగానే మన హీరోయిన్ అయితే ఫోన్ చేస్తుందా. బాస్ ఎక్కడున్నారు, నేను ఇలాగా మీకోసం మేకప్ తీసుకుని వచ్చానా, కానీ నన్ను ఇలా బయట ఆపేస్తున్నారు అని చెప్పగానే, సరే అయితే నేను నా పియ్యని పంపుతున్నాను అనేసి హీరో అనగానే ఇంకేముంది, ఈ మాయాకైతే ఫుల్ షాక్ అనమాట. త్వరగా పంపించండి బాస్, నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను అనేసి తను అలా అంటుందా. ఆ మాటలన్నీ విన్న తినైతే షాక్ అవుతుంది. ఇంకప్పుడే అక్కడికి మేనేజర్ అయితే వస్తాడు. మీరు ఇలా రండి, సార్ మీకోసం వెయిట్ చేస్తున్నాడు అనేసి అనగానే, ఏంటి దీనికోసం హీరో వెయిట్ చేస్తున్నాడు అని తను షాక్ అయ్యేలోపే మన హీరోయిన్ ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చి తనైతే ఎక్కిరిచ్చేసి అక్కడి నుంచి అయితే పరిగెత్తుకుని అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా హీరో ఏం చేస్తున్నాడా అనేసి దొంగచాటుగా చూస్తూ నిదానంగా అయితే వస్తుంది. బాస్ నేను వచ్చేసాను, మీ పియాన్సీ అనుకుంటా నన్ను ఆపుతున్నారు, మీ దగ్గరికి రానివ్వకుండా ఆపారు అనగానే, నాకు ఏ పియాన్సీ లేదు అనేసి మనోడైతే తల పైకి ఎత్తుతూ ఉంటే మన హీరోయిన్ కిందకి లాగి రేవులో తాడు చెత్తంటే ఎత్తున్నారు. ఇంకా పైకి అంటే నేను అందద్దు మీకు అనేసి ఇంకా తనైతే కిందకి లాగుతుందా. అప్పుడే తన దగ్గర ఉన్న ఒక పెండెంట్ అయితే చూస్తారు. ఆ పెండెంట్ తన మరదలదై ఉంటుంది, తను చిన్నప్పుడే తప్పిపోయి ఉంటుంది, రీసెంట్గానే దొరుకుంటుంది, కానీ తన దగ్గర ఎటువంటి పెండెంట్ ఉండదు. కానీ మన హీరోయిన్ దగ్గర పెండెంట్ ఉంటుందా. హీరో అలా చూసేటప్పటికి మన హీరోయిన్
హీరోయిన్ అయితే ఫుల్గా నర్వస్గా ఫీల్ అయ్యి ఏం చూస్తున్నారు, మీరు చూస్తానికి మంచివాళ్ళలాగా ఉన్నా మీ చూపులు చాలా చండాలంగా ఉన్నాయి అనేసి మన హీరోయిన్ తిట్టేస్తూ ఉంటుందన్నమాట. కంగారు పడకు, నేను నీ పెండెంట్నే చూస్తున్నాను అనగానే అది నన్ను కన్నా పేరెంట్స్ ఇచ్చారు అని చెప్పి అక్కడ మేకప్ కిట్స్ అన్నీ కూడా సదురుకుని తనైతే బయటకు వస్తుంది. ఆఫీస్ బయటకు రాగానే అప్పుడే పక్కన ఒక కార్ అయితే ఆగుంటుంది. ఆ కారులో అయితే మాయ కూర్చుని గోరుని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తుందబ్బా ఇది, ఇంత మంచి కారులో నేను ఎప్పుడు కూర్చుంటాను అనేసి మన హీరోయిన్ కూడా సాడ్ ఫేస్ అయితే పెడుతుందా. అప్పుడే హీరో వచ్చి ఏంటి అలా చూస్తున్నావు, నువ్వు ఆ కారు ఎక్కాలి అనుకుంటున్నావా, అయితే నువ్వు నాకు ఒక చిన్న ఫేవర్ చేయాలి, ఆ మాయాని కారులో నుంచి దింపేసావే అనుకో, నిన్ను ఆ కారులో ఎక్కించుకుని మొత్తం అంతా తిప్పుతాను అనగానే నిజంగా నన్ను ఆ కారు ఎక్కనిస్తారా అనగానే హా అనేసి మన హీరో చెప్తారా. మన హీరోయిన్ అయితే కారు ఎక్కి కూర్చుంటుంది. నువ్వేంటి నా పక్కన వచ్చి కూర్చున్నావు అనగానే హీరోనే నన్ను ఈ కారు ఎక్కమన్నారంటే ఇది హీరో పర్సనల్ కార్, ఈ కారులో నేను తప్ప ఇంకా వేరే ఎవరు ఎక్కకూడదు అనగాని ఏంటి అనేసి మన హీరోయిన్ ఇంకా అడ్డదిడ్డలుగా మాట్లాడుతుంటుందా. ఆ మాటలన్నీ విన్న తనైతే నోరు మూస్తావా అనేసి అనగా నేనెందుకు నోరు మూయాలి, నీకు హీరో అంటే ఇష్టం కానీ హీరోకి నువ్వంటే ఇష్టం లేదు అనేసి ఇంకా అంటూ ఉంటుందా. అయినా నువ్వు నన్ను ఇన్ని మాటలు అంటున్నావు, నేనేమో నీతో స్నేహంగా ఉండాలంటే నువ్వు నాతో ఇన్ని మాటలు అంటావా అనేసి తనైతే డ్రామా చేస్తూ ఏడుస్తూ ఉంటుందా. ఇంకప్పుడే అంటుంది, నేను చాలా కష్టాలు పడ్డాను, చాలా కష్టాలు పడి చదువుకోవాలనుకున్నా, నేను ఎంత ఇన్నోసెంటో తెలుసా, అయినా నువ్వు నన్ను ఇలా బుల్లింగ్ చేస్తున్నావు, నీకు మనసు అన్నదే ఉందా అనేసి మన హీరోయిన్ ఏడుస్తూ ఉంటుందా. అది చూసిన తనైతే కొంచెం వెనక్కి జరుగుతూ ఉంటే నేను చెప్పేదంతా పూర్తిగా విను అనేసి తన ముక్కుకున్న చీవుడైతే తీసి తన డ్రెస్కి అయితే తుడుస్తుందా. అది చూసిన తను ఏం చేసావే పిచ్చిదానా, పిచ్చిగా వాగటమే కాదు పిచ్చి పనులు కూడా చేస్తున్నావు అనేసి తనైతే కారులో నుంచి దిగి కిందకి వచ్చేసిందా. పాపం గైస్ అదైతే చాలా చికాకు పడుతుందా, నాతోనే పెట్టుకుంటావా అనేసి తను అనుకోగానే ఈ మాయ అయితే వేరే ఎవరికో ఫోన్ చేసి హీరోయిన్ గురించి పూర్తి వివరాలు కావాలని అడుగుతుందా. ఇంకా తను అలా వెళ్ళిపోగానే మన హీరోయిన్ అయితే కిందకి దిగి బస్ ఇప్పుడు ఓకేనా అనగానే సరే, తన్ని మరీ బయటకు పంపించడానికి మరీ ఎన్ని కష్టాలా అనేసి మన హీరో అంటాడా. నేను అబద్ధం చెప్పలేదు బాస్, నిజంగానే నేను అన్ని కష్టాలు పడ్డాను, నా పేరెంట్స్ నన్ను చదువుకోనివ్వకుండా ఒక గుండెతనికి నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని నన్ను నమ్మేయాలని అనుకున్నారు, అందుకనే ఆ ప్రాసెస్లోనే తప్పించుకుని నేను మీ దగ్గరికి వచ్చాను అనగానే నువ్వు చాలా కష్టపడ్డావు, అయితే నువ్వు చదువుకోవాలనుకుంటున్నావు అంటే ఎస్ బాస్ మీరు నాకు ఏమైనా హెల్ప్ చేస్తారా అనేసి తను అనగానే హెల్ప్ చేస్తాను అనగానే ఆ మాటలు విన్న తనైతే మురిసిపోతూ ఉంటుందా. ఇంకప్పుడే హీరో గ్రాండ్ మా దగ్గరకు వస్తే ఇంకా గ్రాండ్ మా అయితే ఒక గుడ్ న్యూస్ చెప్తుంది, నువ్వు కనుక త్వరగా పెళ్లి చేసుకున్నావే అనుకో కంపెనీలో 10% షేర్స్ నీకు ఇస్తాను అనేసి అని అనగానే ఆ మాటలన్నీ విన్న హీరో అయితే తిను చూస్తానికి మంచిగా ఉంది, ఇన్నోసెంట్గా ఉంది, ఇలాంటి అమ్మాయి నా ఫ్యూచర్లో వైఫ్గా వస్తే బాగుంటుంది అనేసి మన హీరో అయితే హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాను అని అడగగానే ఫస్ట్ మన హీరోయిన్ ఒప్పుకోపోయినా కాంట్రాక్ట్ మ్యారేజ్ అనగానే మన హీరోయిన్ అయితే ఒప్పుకుంటుంది, ఎందుకంటే హీరో ఎలాగో చదివిస్తానన్నాడు కదా, ఇంకా అందుకోసం అనేసి ఓకే అంటుంది. మా నాన్నమ్మ దగ్గర నుంచి అమ్మ దగ్గర నుంచి తప్పించుకోవచ్చు అనేసి మన హీరో హ్యాపీగా ఫీల్ అవుతాడు హీరోయిన్ పెళ్లికి ఒప్పుకోగానే. ఇంకా హీరోయిన్ అమ్మ నానమ్మ అయితే ఆట ఆడుకుంటే ఉంటారా. ఇంకప్పుడే హీరో అయితే ఫోన్ చేస్తాడు, నీకోసం ఒక బ్లైండ్ డేట్ ఫిక్స్ చేశాను నాన్న, ఎప్పుడు వెళ్ళి కలుస్తావు అనగానే అమ్మ ఇంకేం అవసరం లేదు, ఎవరిని బ్లైండ్ డేట్కి ఫిక్స్ చేయకండి అంటే ఏరా నువ్వు అసలు పెళ్ళి చేసుకోవా, పెళ్లి చేసుకోకపోతే నీకు ఆస్తి రాదు అనగానే నేను పెళ్లి చేసుకోని అంటలేదమ్మా, నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అనేసి అనగానే నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నావా, ఎవరు తను, ఏం చేస్తుంది, ఏ వంశానికి వారసురాలు అనగానే ఇంకప్పుడే పి అయితే మనం మీటింగ్కి వెళ్ళాలా బాస్ అనగానే వెళ్ళాలి అని చెప్పేసి అమ్మ తను నా దగ్గర ఆయాగా పనిచేస్తుంది అనగానే ఏంటి ఒక నానీని ప్రేమిస్తున్నావా, ఒక నానీని ప్రేమిస్తున్నానని ఎలా చెప్తున్నావు నువ్వు అనగానే అమ్మ తను చాలా మంచిది, తను చాలా ఇన్నోసెంట్ అనగానే సరే అయితే అనేసి మన హీరో అయితే వాళ్ళ అమ్మను ఒప్పించేస్తాడా. ఇంక తర్వాత అయితే అలా వస్తూ ఉంటే మన హీరోయిన్ ఒక అబ్బాయితోటి మాట్లాడుతాం మన హీరో గారు చూసేస్తాడా. ఇంకా వాడేమో మన హీరోయిన్కి లవర్ అనుకుని మన హీరోయిన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే ఇంకా మన హీరోయిన్ మాట్లాడేది హీరోయిన్ తమ్ముడుతో అనమాట. వాడైతే డబ్బులు ఇవ్వు లేదంటావా నువ్వు పనిచేసే కాడికి వచ్చి నీ పరువు తీస్తాను, నువ్వు 2 డేస్లో నాకు 10,000 ఇవ్వాలి అనేసి మన హీరోయిన్కి డబ్బులు ఇవ్వమనేసి బ్లాక్మెయిల్ చేసి అక్కడి నుంచి వాడు వెళ్ళిపోతాడా. అది చూసిన మన హీరో వాడు తన బాయ్ ఫ్రెండ్ ఏమో అనుకుని మిస్అండర్స్టాండింగ్ చేసుకుని నాకు ఇంటికి వెళ్ళాలని లేదు ఆఫీస్కి వెళ్దాం అనగానే ఓకే బాస్ అనేసి ఆ పిఏ అంటాడనమాట. ఇంకా మన హీరో ఇంటికి రాగానే మన హీరోయిన్ హీరో కోసం అయితే ఒక గిఫ్ట్ అయితే కొంటుందా. ఇంకా ఆ గిఫ్ట్ అయితే మన హీరోకి ఇస్తూ ఉంటుంది, మీకోసం వాచ్ కొన్నాను చూడండి ఎలా ఉందో అనగానే అది చూసిన హీరోకి అయితే కోపంతో ఆ వాచ్ని అయితే ఇసిరేస్తాడనమాట. ఎంత ధైర్యం ఉంటే నాకు ఇలాంటి చీప్ క్వాలిటీ వాచెస్ గిఫ్ట్గా ఇస్తావా, అయినా నీ స్థాయి ఏంటో గుర్తుపెట్టుకో, అయినా వేరే వాళ్ళతోటి లవ్లో ఉండి మరలా నాతోటి పెళ్లి కొప్పుకున్నావు, నీకెంత సిగ్గు లేదు, డబ్బు కోసం నువ్వేమైనా చేసేస్తావా అనేసి మన హీరో అయితే తిడుతూ ఉంటాడు.
అంటాడా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, అయినా ఇలా ఎలా మాట్లాడతారు, మీరే కదా నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది, నేనేమైనా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని అడిగానా, మీరే పెళ్లి చేసుకోమని అడిగి ఇవాళ ఇప్పుడు ఇన్ని మాటలు నన్ను అంటున్నారు అనగానే, నేను పెళ్లి చేసుకోమని అడిగితే నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆ విషయాన్ని నా దగ్గర దాచి నన్ను పెళ్లి చేసుకుంటానికి ఒప్పుకుంటావా అనగాని, నేను ఎక్కడ ఏ విషయాన్ని దాయలేదు, నాకు ఏ బాయ్ ఫ్రెండ్ లేదు, ఇలా అనుమానించే వాడి దగ్గర నేను జాబు చేయను పెళ్లి చేసుకోను అనేసి మన హీరోయిన్ పొగురుగా అయితే తనకున్న బ్యాష్ని అయితే ఇసురు కొట్టేస్తుందా. ఇంకా మన హీరో గారు ఆ వాచ్ని చూస్తూ నేను ఏమైనా తన విషయంలో కోపంగా ఫీల్ అయ్యానా, కొంచెం ఎక్కువగా చేశానా అనేసి అనుకుంటా ఉంటాడా. ఇంకా పిఏ రాగానే నాకు కోపం ఉందంటే మన పిఏ మాత్రం నువ్వు కోపానికే బ్రాండ్ అంబాసిడర్, కోపం ఉందా అని అడుగుతున్నావా, మీకు కోపం లేదు సార్, మీరు చాలా ఇన్నోసెంట్ క్యూట్ స్వీట్ అనేసి అని అనగానే, నిజం చెప్పాను కానీ నువ్వు పెద్ద సైకో ఎదవ్వని చెప్పగానే ఆ మాటలు విన్న హీరో అయితే షాక్ అవుతాడా. సరే నేను హీరోయిన్ మీద గట్టిగా అరిచాను అనగానే, అంటే తన జాబ్ మానేసి వెళ్ళిపోతుందా బాస్ అనగానే, అవును తను ఏదేమైనా ఇక్కడే ఉండాలి అనేసి క్యూట్గా ఫేస్ పెట్టి అంటాడా. ఇంకప్పుడే ఆ పిఏ అయితే ఇంకా మన హీరోయిన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు, కానీ మన హీరోయిన్ బ్యాగ్ చదువుకుని బయటకు అయితే వచ్చేసి ఉంటుంది. ఏం చేస్తున్నారు మిస్, రేపు సార్ కోసం త్వరగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయండి అనగానే, లేదు నేను జాబ్ మానేశాను అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని మన హీరోయిన్ అనగానే, అయితే మీరు అమౌంట్ సెటిల్ చేస్తారా అనగానే, ఏంటి అమౌంట్ అనగానే, మీరు ఒకవేళ జాబ్ మానేస్తే కనుక మీరు 3 నెలల శాలరీని ముందుగా కట్టాల్సి ఉంటుంది అనేసి అని అనగానే, ఆ మాటలు విన్న తనైతే షాక్ అవుతుందా. మన హీరో గారు కూడా నవ్వుకుంటా ఉంటాడు, ఇంకా మన హీరోయిన్ వెనక్కి వచ్చేస్తుంది అనేసి. ఏంటి అనగానే, అవును మీరు అగ్రిమెంట్లో సైన్ చేసేటప్పుడు అది చదవలేదా, మీరు ఒకవేళ కనుక జాబ్ మానేస్తే కాంపెన్సేషన్గా 3 నెలల శాలరీ కట్టాలి అనేసి అని అనగానే, ఆ మాటలన్నీ విన్న హీరో తన వెనక్కి వస్తుందా రాదంటావా అంటే, వచ్చేస్తుంది బాస్ అని అనగానే ఇంకా తనైతే వెనక్కి వచ్చేస్తుందా. ఇంక వెనక్కి రాగానే మన హీరో అయితే హాల్లో నుంచి అలా పైకి వస్తాడా. మన హీరోయిన్కి అయితే ఒళ్ళి మండిపోతూ ఉంటుంది, నువ్వు మంచోడు అనుకున్నా మంచోడు కాదు, నువ్వు ఒక సైకోవి తెలుసా అనేసి మన హీరోయిన్ తిడుతూ ఉంటుందా. ఆ తిట్లన్నీ మనోడు నవ్వుతూ వింటూ ఉంటాడనమాట. సరే ఏదో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల నీ మీద కోపంతో అరిచేశాను, ఎన్ని పట్టించుకోకు అనేసి మన హీరో చెప్తాడా. ఇంకా తర్వాత సీన్లో తనైతే బయటకు వస్తుందా. ఇంకప్పుడే అక్కడ హీరో నానమ్మ అయితే కనిపిస్తుంది, కానీ బైక్ వచ్చి తన్ని గుద్దేయబోతూ ఉంటే మన హీరోయినే తన్నైతే కాపాడుతుందా. ఎంత మంచిదానివమ్మా నువ్వు, ఈ కాలంలో పిల్లలు ఇలా లేరు అనేసి తన్నైతే మెచ్చుకుంటా ఉంటే ఇంకప్పుడే హీరో వాళ్ళ అమ్మ వస్తుందా. అత్తయ్య మీరు బాగున్నారా అంటే, నేను బాగున్నాను, ఇంకో ఈ పిల్లే నన్ను కాపాడింది అనేసి అని అనగానే, నేనేమీ కాపాడలే జస్ట్ పక్కకి లాగానంటే, అదేనమ్మా ఆ మాత్రం సాయమైనా ఈ కాలంలో ఎవరు చేస్తున్నారు అనేసి అనగానే, రామ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళాలని నేను డ్రాప్ చేస్తాను అనగానే, లేదు బామ్మ నాకు ఆల్రెడీ బైక్ ఉంది నేను బైక్లో వెళ్తాను అనగానే, లేదమ్మా నువ్వు మా అత్తగారి ప్రాణాలు కాపాడు రా వెళ్దాం అనేసి ఇంక తనైతే కార్ చూపించి కారులో అయితే ఎక్కించుకుంటుందా. ఎక్కడికి వెళ్ళాలి చెప్పు అనేసి అని అనగానే, నేను జే మ్యాన్షన్కి వెళ్ళాలి అనేసి చెప్తుందా. జే మ్యాన్షన్లో నువ్వేం చేస్తున్నావు అనగానే, నేను జే మ్యాన్షన్లో ఆయాగా చేస్తున్నాను అనేసి మన హీరోయిన్ చెప్తుందా. అప్పుడే ఈ మరదలైతే వాళ్ళ అత్తయ్యకి ఎక్కిస్తుంటుంది, జే మ్యాన్షన్లో ఒక అమ్మాయి ఉందా హీరోని సెడ్యూట్ చేసి హీరోని పెళ్లి చేసుకోవాలనుకుంది, దానికి చాలా డబ్బాస్ ఉంది అనేసి మన హీరోయిన్ మీద ఉన్న వీలేని చెప్పగానే మన హీరోయిన్ని చూసిన వాళ్ళ అమ్మకైతే చాలా కోపం వస్తుందా. జే మ్యాన్షన్లో పనిచేసేది నువ్వేనా, ఎంత అందంగా ఉన్నావు ఎంత క్యూట్గా ఉన్నావు, నీ వయసు ఏంటమ్మా అంటే నాకు 22 సంవత్సరాలు అనగానే, 22 సంవత్సరాల చాలా యంగేజ్లో ఉన్నావు, ఇప్పుడు కనుక నువ్వు పిల్లలకి ప్లాన్ చేసావంటే మంచి పిల్లలు పుడతారు, నువ్వు బలంగా ఉండాలి బలంగా తినాలి అనేసి అని అంటూ ఉంటే, ఏంటి పిల్లలకి ప్లాన్ చేయటమా, నేను ఇంకా పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు అనగానే, పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటావు, డబ్బులు ఇచ్చే వాళ్ళని ట్రాప్ చేయాలనుకుంటున్నావా అనగానే, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనేసి వాళ్ళ అత్తగారు అంటుందా. చెప్పమ్మా చెప్పు నీకు ఎలాంటి వ్యక్తి కావాలి అనగానే, లేదు బామ్మ నేను ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించట్లేదు అనగానే, మేడం మనం మ్యాన్షన్కి వచ్చేసాం అనేసి తనైతే చెప్తాడు డ్రైవరు. ఇంకప్పుడే ఆ గ్రాండ్ మా అయితే రామ్మారా లోపలికి వెళ్దాము అనగానే, పర్లేదు గ్రాని నేను వెళ్తాను అనేసి అని అనగానే, లేదమ్మారా అనేసి ఇంక తనైతే లోపలికి తీసుకెళ్తా ఉంటే, ఈ కోడలు మాత్రం నాకు ఒక ఫోన్ వచ్చింది అనేసి బయట ఆగిపోయి ఇంకా హీరోయిన్ గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకోమనేసి, హీరోయిన్ ఎప్పటి నుంచి హీరోతో ఉందనేసి, హీరోయిన్ ఎలా ట్రాప్ చేస్తుందనేసి, హీరో దగ్గర నుంచి మొత్తం ఎన్ని డబ్బులు కొట్టేసింది అనేసి ఇంకా ఆ ఫోన్ చేస్తుందా. ఇంకా ఆ తర్వాత హీరోకి అయితే ఫోన్ చేసి, నీకోసం ఒక బ్లైండ్ డైట్ ఫిక్స్ చేశాను నాన్న నువ్వు వెళ్తావంటే, లేదమ్మా నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను చెప్పాను కదా, నేను తనతోనే బ్లైండ్ డేట్తో ఉన్నాను, తనతోనే నేను డేట్ చేస్తున్నాను అనేసి మన హీరో చెప్పగానే, ఆ మాటలు విన్న తనకైతే చాలా కోపం వస్తుందా. ఇంకా హీరోయిన్ని వాళ్ళ నాన్నమ్మ అయితే లోపలికి తీసుకొచ్చి, ఇక్కడ కూర్చో అమ్మా ఇక్కడ కూర్చో, నువ్వేం తింటావు ఏం తాగుతావు అనేసి ప్రేమగా మాట్లాడుతూ ఉంటే, అప్పుడే వాళ్ళ అమ్మకి చాలా కోపం వస్తుందా. ఫస్ట్ టైం నా కొడుకు నా మాట కాదన్నాడు మొత్తం దీనివల్లే అనేసి ఇంకా వాళ్ళ అమ్మకైతే చాలా కోపం వస్తుందా. ఇంకా హీరోయిన్ మీద కారాలు మిరియాలు నూరేస్తూ ఉంటుంది. ఏమ్మా నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా, నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారంటే, లేదు గ్రాండ్ మా అంటే, ఇంకప్పుడే గ్రాండ్ మా అయితే నాకు నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది అనేసి ఇంకా తనకైతే ఒక హెల్దీ ఫుడ్ బాక్స్ అయితే ఇస్తుంది. ఎందుకు బామ్మ ఇప్పుడు అవన్నీ అనేసి మన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
అవుతుందా, తీసుకెళ్ళమ్మా అనేసి ఇంకా మన హీరోయిన్కి ఆ బాక్స్ ఇస్తే ఇంకా హీరో అయితే బ్లైండ్ డేట్కి అయితే వస్తాడు. వాళ్ళ అమ్మ అయితే హింసించి ఈ హీరోని ఎలాగోలా ఒప్పించేస్తాడు అనమాట. ఇంకా అప్పుడే హీరో అయితే ఆ బ్లైండ్ డేట్కి రాగానే ఇంకా అమ్మాయి అయితే హీరోని చూడగానే పరిగెత్తుకుని వస్తుంది. జై, మీరు ఎలా ఉన్నారు, మీకోసమే నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, మీకు నేను నచ్చానా అనేసి రాగానే పులిహోర కలిపేస్తూ ఉంటుందా. ఆ మాటలన్నీ విన్న హీరోకి అయితే చాలా కోపం వస్తుందా. నేను మా అమ్మ కోసమే జస్ట్ బ్లైండ్ డేట్కి వచ్చాను, నాకు నీ పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉందనేసి ఇంకా మన హీరో చెప్తాడా. గర్ల్ ఫ్రెండే కదా, ఏదో పియాన్సీ ఉన్నట్టుగా చెప్తున్నారు, ఈ మధ్యన బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ అన్నది నార్మల్ అయిపోతుంది, నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనేసి ఇంకొచ్చి మన హీరో మీద వాలిపోయి మాట్లాడుతూ ఉంటే, నువ్వు ఇంకోసారి కనుక నా దగ్గరకు వచ్చి నన్ను టచ్ చేయాలి అనుకున్నావే అనుకో, మీ ఆస్తులన్నీ కూడా నేను బ్యాంక్ రోడ్ చేపిస్తాను అనేసి మన హీరో అయితే అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడే హీరోకి అర్థమవుతూ ఉంటుంది, ఒకవేళ హీరోయిన్తో కూడా వాడు ఇలాగే మిస్బిహేవ్ చేస్తూ మాట్లాడి ఉంటాడు, నేను ఒకవేళ చూసి మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానేమో, అనవసరంగా హీరోయిన్ని నాన్న మాటలే అన్నాను అనేసి ఇంకా తనైతే అనుకుంటా ఉంటుందా. ఇంకక్కడి నుంచి హీరో అది గుర్తు రాగానే ఇంకా పరుగున హీరో దగ్గరికి అయితే వచ్చేస్తూ ఉంటాడనమాట. ఇంకా తనైతే ఆ బ్లైండ్ డేట్కి వచ్చిన అమ్మాయి అయితే చాలా కోపంగా హీరోని అయితే తిట్టుకుంటూ ఉంటుంది. ఇంకప్పుడే ఇంకా ఆ కార్ ఎక్కిన హీరో అయితే హీరోయిన్కి అయితే ఫోన్ చేస్తూ ఉంటాడనమాట. కానీ ఈ లోపుగా వాళ్ళ అమ్మాయి అయితే ఫోన్ చేస్తుంది. నాన్న, ఆ అమ్మాయి నీకు నచ్చిందా అంటే, చూస్తానికి అమ్మాయి బాగుంది కానీ ఆ అమ్మాయి క్యారెక్టర్ నాకు బాగా నచ్చలేదు, అందుకోసమనే నాకు తను వద్దు, నాకు ఎటువంటి బ్లైండ్ డేట్లు ఫిక్స్ చేయకండి, నేను హీరోయిన్ మాత్రమే ప్రేమిస్తున్నాను, హీరోయిన్నే పెళ్లి చేసుకుంటాను అనగానే ఇంకప్పుడే అక్కడికి గ్రాండ్ మా వస్తుందా. ఏంటి నాన్న, నీకు ఆ అమ్మాయి నచ్చలేదా, నేను ఆల్రెడీ మీ అమ్మకి చెప్పానమ్మా, కానీ తనే వినిపించుకోకుండా బ్లైండ్ డేట్ అనేసి నీ దగ్గరికి ఆ అమ్మాయిని పంపించింది, కానీ హీరోయిన్ ఎంత బాగుందో తెలుసా, నువ్వు హీరోయిన్నే పెళ్లి చేసుకో అనగానే, నానమ్మ, నేను హీరోయిన్నే పెళ్లి చేసుకుంటాను అనగానే, నా మాట కాదని నువ్వు తన్ని పెళ్లి చేసుకుంటే ఒప్పుకోను అనేసి అనగానే, నీ మాట ఏంటి, నేను నా మాటే నా మనవడు వింటాడు, నువ్వు ఏదేమైనా హీరోయిన్నే పెళ్లి చేసుకో అనేసి ఇంకా అత్తా కోడళ్ళు అయితే ఆ పెళ్లి విషయంలో కొట్టుకుంటా ఉంటారా. మీ ఇద్దరు కొట్టుకోకండి, నేను ఏదేమైనా ఏం చేయాలో నాకు బాగా తెలుసు, నేను అలాగే చేస్తాను అనేసి మన హీరో అయితే సీరియస్గా చెప్తూ ఉంటాడా. అయినా తను ఎందుకు నీకు నచ్చలేదు, తను చాలా ఇన్నోసెంట్, చాలా మంచిది, చాలా కైండ్ హార్టెడ్, తను లాంటి అమ్మాయి ఎక్కడ దొరకదు అనగానే, నేను అదే చెప్తున్నాను మీ అమ్మకి, కానీ మీ అమ్మ వినిపించుకోవట్లేదు అనేసి నానమ్మ అయితే అంటూ ఉంటుందా. సరే, నాకు హీరోయిన్ ఫోన్ చేస్తుంది అనేసి ఇంకా అప్పుడైతే ఫోన్ పెట్టేస్తాడా. ఇంకా హీరోయిన్కి అయితే ఫోన్ చేయగానే మన హీరోయిన్ అయితే ఫోన్ ఎత్తాలా మానాలా అని ఆలోచిస్తూ ఉంటుందా. ఇంకప్పుడే హీరోయిన్ తమ్ముడైతే, నువ్వు నాకు 10,000 ఇస్తావా, లేదంటే నీ దగ్గరకు వచ్చి నేను అక్కడంతా గొడవ చేయనా, నీ జాబ్ పోయేలాగా చేస్తాను, అక్కడ ఉండటానికి కూడా నీకు నీడ లేకుండా చేస్తాను అనేసి మెసేజ్ చేయగానే అది చూసిన తనైతే ఏడుస్తూ ఉంటుందా. ఇంకా మరుసటి రోజే తనైతే షాపింగ్ చేసుకుని వస్తూ ఉంటే ఇంకా అప్పుడే వాళ్ళ నాన్న తమ్ముడు అమ్మ అయితే పట్టుకుంటారనమాట. తన బ్యాగ్ లాగి తన బ్యాగ్ని అయితే చెక్ చేస్తే అందులో అయితే ఏం డబ్బులు ఉన్నామన్నమాట. నువ్వు ఉన్న వాడితోనేగా ఉంటున్నావు, వాడితోనేగా రిలేషన్ పెట్టుకున్నావు, మరి నీ దగ్గర ఎందుకు డబ్బులు లేవు అనేసి అని అనగానే, ఇదంతా డబ్బులు దాచుకుని మనల్నికి రూపాయి కూడా ఇవ్వాలనుకోవట్లేదమ్మా అనగానే, మిమ్మల్ని ఇంత కష్టపడి పెంచాను, అయినా నువ్వు మాకు డబ్బులు ఇవ్వాలనుకోవట్లేదా, డబ్బులు ఇవ్వు అనేసి వాళ్ళైతే టార్చర్ చేస్తూ ఉంటారా. నా దగ్గర ఏ డబ్బులు లేవు అనగానే, సరే అయితే దీన్ని న్యూడ్ వీడియో తీసి మనం ఆన్లైన్లో పెడతాం, మనకు అప్పుడు చాలా డబ్బులు వస్తాయి అనేసి ఇంకా తనైతే డ్రెస్ అంతా ఇప్పుతూ వీడియో అయితే తీస్తూ ఉంటారా. ఇంకా అప్పుడే హీరో అయితే ఆ దారిలో వెళ్తూ ఉంటే నూడిల్స్ ప్యాకెట్ కింద పడిపోయి ఉంటుందా. అప్పటికే హీరోకి గుర్తొస్తుంది, హీరోయిన్కి ఇన్స్టెంట్ నూడిల్స్ అంటే చాలా ఇష్టం అనేసి, ఆ ప్యాకెట్ ఇక్కడ పడ్డదంటే హీరోయిన్కి ఏమైనా అపకారం జరుగుంటుందా అనేసి ఇంకా కారు ఆపమనేసి మన హీరో అయితే కారులో నుంచి దిగి ఆ నూడిల్స్ ప్యాకెట్ పడ్డ వైపుగా అయితే వస్తాడా. ఇంకా అక్కడైతే హీరోయిన్ని వాళ్ళందరూ కూడా బుల్లింగ్ చేస్తా కనిపిస్తే మన హీరో అయితే అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా పిచ్చ కొట్టుడు అయితే కొట్టేస్తాడనమాట. కొట్టేసి మన హీరోయిన్ మీద ఆ కోట్ అయితే కప్పి, నువ్వేమీ కంగారు పడకు, నేను వచ్చేసాను కదా, నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు ఏ విషయానికి భయపడకు అనేసి మనోడైతే మద్దతు చెప్తాడు. ఇలా ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చేస్తున్నారు, మీరు ఏం సెక్యూరిటీ చేస్తున్నారు అనేసి అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ని అయితే తిడుతూ ఉంటే, వాళ్ళు మా పేరెంట్స్ నన్ను బుల్లింగ్ చేస్తున్నారు, ప్లీజ్ నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి అనగానే, నేను ఉన్నాను కదా, ఇంకోసారి నిన్ను ఎవరు ఏమీ చేయలేరు అనేసి మన హీరో అయితే తనకైతే భరోసా ఇచ్చి ఇంకా అక్కడి నుంచి అయితే మన హీరో అయితే వెళ్ళిపోతాడా. వీళ్ళని పట్టుకుని అరెస్ట్ చేయండి, పోలీసులకి అప్పచెప్పమనేసి మన హీరో చెప్పగానే అక్కడున్న సెక్యూరిటీ గార్డులు అందరూ కూడా వచ్చి వీళ్ళని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పాలని అనుకుంటా ఉంటే, నువ్వు నన్ను ఇలా చేసావు కదా, నువ్వు ఎలా సుఖంగా ఉంటానో నేను చూస్తాను అనేసి ఈ తల్లి అయితే అనుకుంటా ఉంటుందన్నమాట. తర్వాత సీన్లో మన హీరో అయితే మన హీరోయిన్ని కారులోకి ఎక్కించుకుని, నువ్వు భయపడ్డావా, భయపడకు, నేను ఉన్నాను కదా, అతను నీతో ఇంకోసారి అంత ముందు కూడా నీతో మాట్లాడారు కదా, అతను ఏమవుతాడు నీకు అనగానే, అతను నా తమ్ముడు, డబ్బుల కోసం నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు, అది చూసేనా మీరు అంత కోపం తెచ్చుకున్నారు అనేసి అని అనగానే, లేదు నాకు నీ పైన ఎటువంటి అనుమానం లేదు అనగానే, అనుమానం లేదు కానీ ఎందుకు ఆ రోజు అలా మాట్లాడారు అనగానే, నాకు నీ మీద జల్సీగా అనిపించింది, నీతో వేరే ఎవరో మాట్లాడతాం నాకు నచ్చలేదు అనేసి అని అనగానే, అప్పుడు అక్కడికి పిఏ అయితే వస్తాడనమాట. బాస్,
నన్ను కార్ తీయమంటారా అంటే, లేదు నేను తనతో కొంచెం మాట్లాడుతున్నాను ఆగు అనగానే, లేదు మనం ఇంటికెళ్ళిపోదాం, ఈ కార్లో కూర్చొని ఎంతసేపు మాట్లాడుకుంటాం అనగానే, సరే అయితే అనగానే, మీరు ఎందుకు నా కోసం అంత స్టాండ్ తీసుకున్నారు, నేను మీ దగ్గర పని చేసే ఒక నానీని కదా, నా కోసం మీరు అంత స్టాండ్ తీసుకుని నిలబడాల్సిన అవసరమే ఉంది, వాళ్ళతోటి మీరు ఫైట్ చేశారు, ఒకవేళ మీకు ఏమైనా గాయం అయ్యి ఉంటే ఏంటి పరిస్థితి అనేసి వాడైతే అంటూ ఉంటుందా మన హీరోయిన్. అయితే ఏమైంది, నేను నీకు ఎటువంటి అపకారం కానివ్వను అనగానే, ఇంక తర్వాత సీన్లో మాయ అయితే హీరోని కలవడానికి రాగానే ఇక్కడైతే హీరోయిన్ పేరెంట్స్ని చూస్తుందా. ఇంకా అది చూడగానే, ఏంటి మీరు ఇక్కడ, ఎవరు వీళ్ళు అనగానే, ఇలా హీరోయిన్ పేరెంట్స్ అనేసి హీరోయిన్ని తీసుకెళ్ళటం కోసం వచ్చారా అనగానే, ఓహో మీకు మనీ అంటే చాలా ఇష్టం ఉన్నట్టుందే, మీతో నా పనులన్నీ చేయించుకుంటాను అనేసి తను అనుకుంటుందా. ఇంక తర్వాత సీన్లో చూసుకుంటే మన హీరోయిన్కి అయితే ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ చేసింది వేరే ఎవరో కాదు, ఈ మాయ అనమాట. నేను నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను రా అనేసి ఇంకా ఆఫీస్కి అయితే పిలిపిస్తుందా. ఎందుకు ఎందుకు నన్ను ఇక్కడికి రమ్మన్నావు అనేసి అనగానే, ఇంకా తన మీద వాటర్ అయితే కొట్టి హీరోని నా నుంచి లాక్కోవాలనుకున్నావు, నీకు ఎంత సిగ్గు లేదు అనేసి తనైతే నాన్న మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో వచ్చాడనమాట. నిన్ను పెళ్లి చేసుకుంటానని నేను ఎప్పుడైనా చెప్పానా, నువ్వంటే ఇష్టమని ఎప్పుడైనా చెప్పానా, అయినా నువ్వు నా కాబోయే భార్యని ఇలా ఇన్సల్ట్ చేసావు, నువ్వు దీనికి సరైన మూల్యం చెల్లించుకోవాలి అనేసి అని అనగానే, తన్ను ఎలా నువ్వు పెళ్లి చేసుకుంటావు అనేసి తనైతే అంటూ ఉంటుందా. మన హీరోకి అయితే చాలా కోపం వస్తుందనమాట. అదే చూసిన తనకైతే చాలా భయం వస్తుంది. దీనికోసం నువ్వు నా మీద ఇంత కోప్పడతావా, మీ అమ్మ మన ఇద్దరికి పెళ్ళి అవుతుందని చెప్పారు అంటే, మా అమ్మ చెప్పటం కాదు నేను చెప్పాలి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు చెప్పలేదు, నాకు నీ పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, నాకు హీరోయిన్ అంటేనే ఇష్టం, నువ్వు ఇంకోసారి కనుక హీరోయిన్ జోలికే వచ్చావంటే నిన్ను ఊరుకోను అనేసి ఇంకా తనైతే అక్కడి నుంచి అయితే హీరో సీరియస్గా తీసుకెళ్తాడా. అయినా తను ఫోన్ చేసి రమ్మంటే ఎలా వచ్చేస్తావు, ఎందుకు వచ్చావు, అసలు తను ఇంకేదైనా చేసి ఉంటే ఏమయ్యేది అనేసి అని అనగానే, లేదు తను మీ పియాన్సే కదా, అందుకనే తనకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేసి ఇంక వచ్చాను అనేసి అని అనగానే, ఇంకోసారి ఎవరి దగ్గరికి వెళ్ళకు, ఎవరు నాకు పియాన్సీ లేరు, నాకు నువ్వు తప్ప నుంచి వేరే ఎవరు వద్దు అనేసి మన హీరో అయితే హీరోయిన్కి చాలా క్లోజ్గా వచ్చి మాట్లాడుతూ ఉంటాడా. మన హీరోయిన్ అయితే హార్ట్ బీట్ పెరిగిపోతుంది. కానీ మా నోడు వచ్చింది జస్ట్ సీట్ బెల్ట్ పెడతాం కోసమే. ఇంకా అది చూసిన మన హీరోయిన్ చాలా షైగా ఫీల్ అవుతుందా. సరే నీ బట్టలన్నీ పాడైపోయినాయి రా అనేసి తనైతే షాపింగ్ తీసుకెళ్తాడా. చాలా కాస్ట్లీ డ్రెస్ అయితే ఇస్తాడనమాట. అమ్మో ఇంత కాస్ట్లీ డ్రెస్సా, నేను అస్సలు వేసుకోలేను అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటే, ఏం పర్వాలేదు నీ కోసం ఎంత ఎక్స్పెన్సివ్ అయినా నేను స్పెండ్ చేస్తాను అనేసి అని అనగానే, ఇంకా మన హీరో అయితే డ్రెస్ మార్చుకుని రా అనేసి అని అనగానే మన హీరోయిన్ కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వస్తూ ఉంటుందా. ఇంకా అక్కడే మన హీరో అయితే హీరోయిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనేసి వెయిట్ చేస్తూ ఉంటే, మన హీరోయిన్ మాత్రం ఆ డ్రెస్ వేసుకోవాలా మానేయాలా, హీరో నా మీద ఎందుకు ఇంత శ్రద్ధ చూపిస్తున్నాడు, హీరోకి నేనంటే ఇష్టమేనా కాదా అనేసి తను ఇలా ఆలోచిస్తూ ఉంటే, ఇంకప్పుడే అక్కడికి సేల్ గర్ల్ అయితే వస్తుందనమాట. కానీ మన హీరో గారు తనకి ఇన్నర్ వేరే ఏం బాగుంటుంది, ఏం సూట్ అవుతుంది, తనకి ఏది వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి అక్కడ కూర్చుని చూస్తూ ఉంటారా. కానీ అక్కడికి వచ్చిన కొంతమంది అమ్మాయిలు చూసావా, తన వైఫ్ కోసం తను ఏం బాగుంటున్నాడో అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే, ఇంకప్పుడే మన హీరో బ్రా అయితే పంపిస్తాడనమాట. అది మన హీరోయిన్కి కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఈయనకి ఎలా నా సైజ్ తెలుసబ్బా అనేసి తనైతే ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇంకప్పుడే తనైతే డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తుందా. ఆ డ్రెస్లో మన హీరోయిన్ని చూడగానే మన హీరో అయితే ఫిదా అయిపోతాడు. నేను ఇచ్చిన బ్రా వేసుకున్నావా అనగానే, వేసుకున్నాను అనగానే, నీకు కంఫర్టబుల్గా ఉందంటే కంఫర్టబుల్గా ఉంది అనేసి అని తను అంటుందా. ఇంకప్పుడే ఈ మరదలైతే తన గ్రాండ్ మా దగ్గరికి అయితే వస్తుందనమాట. చూసావా నన్ను హీరో పెళ్లి చేసుకొని అన్నాడు, నన్ను బుల్లింగ్ చేశాడు అనేసి అని అనగానే, ఇంకప్పుడే ఈ ఇతన్ని చూపిస్తాడు. ఇతను హీరోయిన్కి సొంత అన్న అన్నమాట. ఇంకా తన హీరోయిన్ ప్లేస్లోనే ఈ మాయాని అయితే తీసుకొచ్చుంటాడు. ఇంకా మన హీరోయిన్ని చూడగానే హీరోయిన్ వాళ్ళ నాన్న అయితే ఎవరు తిను అనేసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఎందుకంటే తన భార్య పోలికలు మన హీరోయిన్ దగ్గర ఉంటాయి కదా. కానీ మాయ దగ్గర ఆ పోలికలు ఆ ఫాదర్కి అయితే కనిపించవు అనమాట. ఇంకా తనకైతే అనుమానం వస్తుంది, నిజంగానే నువ్వు నా కూతురు అనగానే, నిజంగానే నేను మీ కూతుర్ని, తిను జస్ట్ పోలికలు ఉన్నంత మాత్రాన తనే మీ కూతురు అయిపోతుంది అంటే నాకు ఎందుకో తనే నా కూతురు అనిపిస్తుంది, నువ్వు నా కూతురు కాదనిపిస్తుంది, నా కొడుకు ఒకవేళ నన్ను చీట్ చేస్తున్నాడా అనేసి వాళ్ళ నాన్నైతే అంటూ ఉంటే, నాన్న మీరు అలా ఇలా అంటారు అనగానే, లేదు లేదు పోలికలు ఎవరికైనా ఒక్కోసారి కలవచ్చు, అంత మాత్రాన తనే మీ కూతురు ఏమీ అయిపోదు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, మీ కూతుర్ని అనవసరంగా బాధపెడుతున్నారేమో చూడు అనేసి ఇంకా వాళ్ళ నాన్నమ్మ అయితే సర్ది చెప్తా ఉంటుందా. ఇంకా అదంతా విన్న హీరోకి కూడా డౌట్ కొడుతుంది, నిజంగానే తినేమైనా లింగు ఫ్యామిలీకి తినే అసలు డాక్టర్ ఏమో అనేసి అనుకుంటా ఉంటే, ఇంకప్పుడే ఆ తమ్ముడైతే ఆ పెండెంట్ అయితే చూస్తూ ఉంటాడు. ఇంకా తన మెడలో కూడా అలాంటి పెండెంట్ ఉండటంతో, నువ్వు నా చెల్లెలువే అనమాట, కానీ నిన్ను ఈ వంశంలోకి రానివ్వను, ఈ ఆస్తి మొత్తం నాకే కావాలి అనేసి అన్న అయితే అనుకుంటా ఉంటాడా. ఇంకా మన హీరో కూడా ఆ అన్న మీద డౌట్ వస్తుందనమాట. ఏంటి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, మీ చెల్లెల ప్లేస్లోకి ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు నీ చెల్లెల ఆస్తిని కాజేయాలనుకుంటున్నావంటే, తను నా చెల్లెలో కాదు, అది తను ప్రూవ్ చేసుకోవాలి, అది తన పైన డిపెండ్ అయి ఉంటుంది, నేనైతే ఏమీ చేయట్లేదు అనగానే, తను ఎప్పటికైనా ప్రూవ్
ప్రూవ్ చేసుకుంటుంది. తనకు ఒకవేళ ఈ వంశానికి వారసురాలు అయితే తనకే ఇదంతా చెందుతుంది, చెందేలా నేను చేస్తాను అనేసి ఇంకా తన చేతిలో ఉన్న పెండెంట్ అయితే తీసుకుంటాడు. నేను ఇలాంటిదే హీరోయిన్ దగ్గర చూశాను అనగానే ఇంపాసిబుల్, ఈ పెండెంట్ నా దగ్గర తప్ప నుంచి ఎవరి దగ్గర ఉండదు అనేసి ఇంక ఈ అన్న అయితే అంటాడా. ఆ మాటలన్నీ విన్న హీరో ఇది ఆఫే ఉంది, ఇంకో ఆఫ్ హీరోయిన్ దగ్గరే ఉంది అనేసి వాడైతే అంటూ ఉంటే ఇంకప్పుడు అక్కడికి మాయ అయితే వస్తుందనమాట. ఈ మాయ వీడికి రిలేషన్ అయితే ఉంటుంది. ఇంకా అందుకోసమనే చెల్లెల స్థానంలో తనైతే తీసుకొచ్చి తనతోటి డ్రామా అయితే ఆడిస్తూ ఉంటాడనమాట. ఇంక తను రాగానే నిన్ను జైని సెడ్యూస్ చేయమన్నానుగా, ఎందుకు చేయట్లేదంటే వాడు చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, అస్సలు నాకు ఆశ చూడట్లేదు అనగానే ఇంకా వాడైతే తన్ని కిస్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూసుకుంటే హీరో హీరోయిన్ చాలా క్లోజ్గా కూర్చుని మాట్లాడుతూ ఉంటే అక్కడే హీరోయిన్ వాళ్ళ నాన్న, హీరో వాళ్ళ నానమ్మ అయితే ఉంటారనమాట. వాళ్ళిద్దరు అంత క్లోజ్గా మాట్లాడుతూ ఉంటే మీ ఇద్దరికి మధ్యన ప్రేమ చాలా ఎక్కువే ఉన్నట్టుంది, తను చాలా ఇష్టపడుతున్నట్టున్నావు అనగానే ఆ నానమ్మ కూడా మురిసిపోతూ ఉంటుంది, నా మనవడు ఎంత మంచి పని చేస్తున్నాడో అనగానే ఇంకప్పుడే వాళ్ళ నాన్నకైతే ఒక ఫోన్ వస్తుందనమాట. ఆ ఫోన్ రాగానే వాళ్ళ నాన్న చాలా సీరియస్గా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఏంటి నాన్న ఏమైంది, అతను ఎందుకు అంతలా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అనగానే ఏమోనమ్మా వాళ్ళ కంపెనీలో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి, వాళ్ళ అబ్బాయి అయితే మంచివాళ్ళ లేడు, తన్ని చీట్ చేస్తున్నాడు అనేసి అని అనగానే అప్పుడే తినైతే వస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవా, నా కాసి ఎందుకు చూడట్లే, నేను నీకు మరదలనే అవుతాను కదా, నన్ను ఎందుకు దూరంగా పెడుతున్నావు అనగానే నాకు నీపైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అని నీకు చాలాసార్లు చెప్పాను, నాకు హీరోయిన్ అంటే ఇష్టం, నేను హీరోయిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే ఇంకా ఆ మాటలన్నీ విన్న తినైతే చాలా కోపంగా అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట. బయటికి రాగానే ఇంక ఏదేమైనా హీరోయిన్ని నా ఆ స్థానంలో నుంచి తొలగించి నేను హీరోయిన్ స్థానంలోకి వెళ్ళాలి, నీ హీరోయిన్కి కావాల్సి దక్కేవి అన్నీ కూడా నేనే దక్కించుకోవాలి, ఇవన్నీ నాకే కావాలి, హీరోయిన్ సర్వనాశనం అయిపోవాలి అనేసి తనైతే ఒకడికైతే ఫోన్ చేసి నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి అనుకుంటున్నాను, నువ్వు నన్ను వీలైనంత త్వరగా కలువు అనేసి తనైతే ఫోన్లో మాట్లాడేసి ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత సీన్లో చూసుకుంటే ఎవరికో ఫోన్ చేసి రప్పించుంటుందిగా, వాడైతే వస్తాడు, నువ్వు హీరోయిన్ని ఏదేమైనా చంపేయాలి, ఇందులో 1 మిలియన్ అయితే ఉంది, ఇది జస్ట్ శాంపిలే, ఇంకా నీకు డబ్బులు చాలానే ఇస్తాను, కానీ హీరోయిన్ మాత్రం బతికే ఉండకూడదు అనేసి వాడితో అయితే చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత సీన్లో తనైతే ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటుంది, నేను చెప్పిన పని వీడు చేయలేదు, వీడికి అనవసరంగా చాలా డబ్బులు ఇచ్చాను అనగానే ఇంక అప్పుడే హీరో అయితే ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటాడా. ఇంకా అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ అన్న అయితే వస్తాడనమాట. ఇతనంతా ఫ్రాడ్ చేస్తున్నాడు, నా కంపెనీలో ఉన్న డీల్స్ అన్నీ కూడా వీడే కాపీ చేసుకుని దొబ్బేస్తున్నాడు, వీడు చాలా ఫ్రాడ్, నేను జీవంశపు వారసుని, కానీ తన గర్ల్ ఫ్రెండ్ కూడా నా వంశానికి చెందినవాడు అనేసి డ్రామా చేస్తున్నాడు అనేసి వాళ్ళందరితోటి వీడి గురించి హీరో గురించి చాలా తప్పుగా అయితే మాట్లాడుతుంటారు. మా వంశానికి చెందిన పెండెంట్ ఇది అని ఆస్తి కోసం హీరో గర్ల్ ఫ్రెండే నా చెల్లెలు అనేసి అందరికీ చెప్పి నమ్మించాలి అనుకుంటున్నారు అనేసి హీరో మీద ఉన్నవి లేనివి అబండాలు వేసినప్పటికీ అక్కడ ఉన్న మీడియా వాళ్ళందరూ కూడా హీరో కావాలనే చేస్తున్నారు అనేసి అనగానే ఏది ప్రూఫ్ ఏది చూపించు అనగానే ఇప్పుడే వాడు ఒక DNA రిపోర్ట్ చూపిస్తాడు, హీరోయిన్ ఫేక్, అలాగే మాయే 100% నా చెల్లెలు అనేసి చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అది చూసిన హీరో అయితే కొంచెం నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటే అది చూసిన హీరోయిన్ మాత్రం చాలా కంగారు పడిపోతుంది, అదేంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం జరుగుతుంది, ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేసి వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటుంది. మన హీరోయిన్ హీరోకి ఫోన్ చేస్తూ ఉంటే మనోడైతే ఫోన్ ఎత్తాడనమాట. కానీ వాడు ఉన్నవి లేనివి అన్ని ప్రూఫ్స్ చూపించి హీరోనే ఒక నెగిటివ్ క్యారెక్టర్ లాగా అయితే అందరికీ చూపిస్తూ ఉంటాడు. ఇంకప్పుడు అక్కడికి కొంతమంది పోలీసులు అయితే వచ్చి మన హీరోని అయితే పట్టుకుపోతాడు. ఇదంతా చేసినందుకు థ్యాంక్ యూ అనేసి మన హీరో అంటాడా. మన హీరో అలా ఎందుకు చెప్పాడో ఈ అన్నకైతే అర్థం కాదనమాట. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే మాయ అయితే వస్తుందా, ఇంకా హీరోనైతే దొంగచాటుగా అయితే నా దగ్గరికి తీసుకురండి, నేను హీరోని సెడ్యూట్ చేస్తాను అనేసి వాడికైతే కొన్ని డబ్బులు ఇచ్చి ఉంటుందన్నమాట. ఇంక తర్వాత అయితే హీరోకి అయితే ఫోన్ల మీద ఫోన్ చేస్తూ ఉంటే హీరో అయితే ఫోన్ ఎత్తాడనమాట. ఇంకా తర్వాత అయితే హీరో మేనేజర్కి అయితే ఫోన్ చేస్తుందా, సార్ని ఇలా పోలీసులు తీసుకెళ్లారు, కానీ సార్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియట్లేదు అనేసి వాడైతే చెప్పగానే మన హీరోకి అయితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటుందా. మన హీరోని అయితే కట్టిపడేసి ఉంటారు, మా నోడికి ఫుల్గా డ్రగ్ అయితే ఇచ్చుంటారనమాట. ఇంకా అందుకనే మనం వాడు మత్తుగా పడిపోతే ఈ మాయ అయితే అక్కడికి వస్తుందా, హీరో ఎక్కడున్నావు ఎందుకు ఫోన్ ఎత్తలేదు అనేసి మన హీరోయిన్ అయితే కంగారు పడుతూ మాట్లాడుతుండా. హీరో నా దగ్గరే ఉన్నాడు, నా బెడ్ల మీదే ఉన్నాడు, ఇప్పుడు హీరో నేను కలిపి రొమాన్స్ చేయబోతున్నావు, నువ్వు ఇంకా హీరోతోనే కలిసి ఉండాలనుకుంటున్నావా అనేసి ఇంకా తనతో అలా చెప్పేసి ఫోన్ పెట్టేసి హీరోని అయితే టచ్ చేస్తూ ఉంటుంది. నీకు ఇంత మత్తిచ్చాను, ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు నన్ను టచ్ చేయాల్సిందే, నన్ను టచ్ చేయకుండా నువ్వు ఎంతసేపు ఉంటావో నేను చూస్తాను అనేసి వాడిని బ్యాడ్ ఇంటెన్షన్తో టచ్ చేసేస్తూ ఉంటుందా. ఇంకప్పుడే హీరోయిన్ అక్కడికైతే పరుగున వస్తుంది. పాపం వచ్చే క్రమంలోనే తనకి గాయం కూడా అవుతుందా. ఇంకా హీరో అమ్మ అయితే హీరోయిన్ని లోపలికి రాకుండా అయితే ఆపేస్తూ ఉంటుంది. ఆంటీ ఇప్పుడు దాకా హీరో ఫోన్ ఎవ్వరూ ఎత్తలేదు, ఎవరూ టచ్ చేయలేదు, కానీ ఒక అమ్మాయి అయితే ఫోన్ ఎత్తి హీరో తనతోనే ఉన్నాడు అని చెప్తుంది, ప్లీజ్ ఆంటీ నన్ను లోపలికి రానివ్వండి అనగానే ఏమీ కాదు, హీరో నిజంగానే మాయతో ఉన్నాడు, మాయతో
ఉండటానికి నేనే పర్మిషన్ ఇచ్చాను అనగానే, ఆంటీ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, మీరు ఎలా మాయని హీరోకి ఇస్తారు అనేసి అని అనగానే అప్పుడే అక్కడికి హీరో అయితే వస్తాడనమాట. ప్లీజ్ నన్ను కాపాడు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో అనేసి మన హీరో అంటూ ఉంటే, ఏమైంది అనగానే నాకు డ్రగ్ ఇచ్చారు. అమ్మ నువ్వు డ్రగ్ ఇచ్చి తనకి నన్ను అంటకట్టాలని చూసావు కదా, అది ఎప్పటికీ జరగదు అనేసి మన హీరో అయితే చెప్పిస్తాడు. ప్లీజ్ నన్ను కాపాడవా అనేసి అని అనగానే, ఏంటి ఇలా అయిపోయారు, రండి మనం హాస్పిటల్కి వెళ్దాము అనేసి తనైతే తీసుకెళ్తా ఉంటుందా. ఆంటీ మీరు చేసింది ఇవాళ చాలా తప్పు, హీరో కంటే నాకు చాలా ఇష్టం, ఆస్తి కోసమో అంతస్తు కోసమో నేను హీరోని ప్రేమించలేదు, హీరో దగ్గర ఆస్తి ఉండనివ్వండి ఉండనివ్వకపోవండి, నాకు తనే కావాలి అనేసి తనైతే చాలా స్ట్రాంగ్గా అయితే చెప్పిస్తుందా. ఇంకా మాటలన్నీ విన్న తను, నేను హీరోయిన్ విషయంలో ఏమైనా తప్పు చేస్తున్నానా, తను ఒక మంచి అమ్మాయేనేమో, నేను తన విషయంలో చాలా తప్పుగా నడుచుకుంటున్నానేమో అనేసి హీరోయిన్ గురించి ఇలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే హీరో చేతిలో నుంచి బ్లడ్ అయితే వస్తూ ఉంటుంది. ఏమైంది అనగానే, గాజు పెంకుతోటి నన్ను నేను గాయం చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను నీకే దక్కాలి, వేరే ఎవరు నన్ను టచ్ చేయడానికి నన్ను దక్కించుకోవడానికి అసలు నేను ఒప్పుకోను అనేసి అని అనగానే ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ అయితే చాలా ఎమోషనల్ అవుతుంది. ఎందుకు బాధపడుతున్నావు, రా మనం హాస్పిటల్కి వెళ్దాం అనగానే అది చూసిన పిఏ అయితే కంగారు పడుతూ ఉంటారు. బాస్ ఏమైంది అనేసి వాడు వచ్చి కంగారు పడతా ఉంటే, నాడు మనం హాస్పిటల్కి వెళ్ళాలి అనేసి అని అనగానే, సార్ మీ చేతి హీరో చేతికి గాయం తగిలిందనేసి హీరోయిన్కి ఒక మెడికల్ బాక్స్ అయితే ఇస్తాడా. ఇంకా హీరోయిన్ ఆ గాయాన్ని శుభ్రం చేయాలనుకుంటుంటే, వద్దు ఇదే నన్ను నిన్ను నుంచి దూరంగా ఉంచుతుంది, నాకు తెలియకుండా నిన్ను హర్ట్ చేసేస్తానేమో అనేసి ఒక పక్క అంటూ ఉంటాడా. ఇంకొక పక్క హీరోయిన్ అయితే కిస్ చేస్తూ ఉంటాడనమాట. ప్లీజ్ నేను ఇవాళ చాలానే నన్ను కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నా, ప్లీజ్ నువ్వు నాకు దూరంగా ఉంటావా, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనగా, నువ్వేమి నిన్ను కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనేసి మన హీరోయిన్ కిస్ చేస్తుందా. ప్లీజ్ ఇలా చేయకు, నేను ఈ విషయంలో నిన్ను హర్ట్ చేస్తానేమో అని నాకు భయం వేస్తుంది అనగానే, ఎంత హర్ట్ చేసినా పర్లేదు అనేసి మన హీరోయిన్ వాడికైతే ఆ నైట్ టైం స్పెండ్ చేస్తుందా. ఇంకప్పుడే మన హీరో అయితే కళ్ళు తెరుస్తాడు. నువ్వు నిన్న నాకు చాలా హెల్ప్ చేసావు, నీ హెల్ప్ని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను, నిన్ను చాలా హర్ట్ చేశాను లిటిల్ ఏంజల్ అనేసి మనోడు అంటూ ఉంటాడా. అప్పుడే లేసిపోయారా, ఇంకాసేపు పడుకోవచ్చుగా అంటే, లేదు నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి, నేను సెటిల్ చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి అనేసి అని అనగానే, అంటే ఇప్పుడు మీరు మా అన్నయ్యతో గొడవ పడాలనుకుంటున్నారా, సరే అయితే ఈ పెండెంట్ ఎందుకైనా మంచిది మీ దగ్గర పెట్టుకొని మీకు యూజ్ అవుతుంది అనగానే, ఈ పెండెంట్ మీ పేరెంట్స్ ఇచ్చింది కదా, ఎప్పుడు నీ దగ్గరే ఉంచుకుంటావు కదా అనగానే, ఇప్పుడు వాళ్ళకంటే కూడా మీరు నాకు ఎక్కువ, మీకు ఎటువంటి ఆపద కలగకూడదు అనేసి తనైతే ఆ పెండెంట్ ఇస్తుందా. ఇంకా కావాలని నా ఆస్తుల కోసం అనేసి దొంగ చెల్లెళ్ళు చాలామంది పుట్టుకొస్తున్నారు, నా అసలైన చెల్లెలే ఈ ఆస్తికంతా వారసురాలు అవ్వాలి అనేసి ఇంకా అలా అంటూ ఉంటే అప్పుడే హీరో వస్తాడనమాట. మీరు ఎలా మళ్ళీ ఇక్కడికి వచ్చారు, మీరు ఫ్రాడ్ చేశారని తెలిసినా కూడా మీరు ఇక్కడికి వచ్చారు, మీకు సిగ్గు అనిపించట్లేదా అనేసి మన హీరోతో అయితే మాట్లాడుతూ ఉంటారా. అసలైన ఫ్రాడ్ చేసింది ఎవరో చూపిస్తాను అనేసి ఇంకా మా నోడైతే ఒక వీడియో ప్లే చేస్తాడా. ఇంకా హీరోయిన్ని ఎలాగైనా అడ్డు తొలగించమనేసి తన ప్లేస్లోకి హీరోయిన్ ప్లేస్లోకి తిను రావాలనుకుంటుంది అనేసి, తిను నకిలీ అనేసి, ఇందులో ముఖ్య పాత్ర వాళ్ళ అన్నయ్యకి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందనేసి ఇంకా తన గురించి అయితే చెప్తూ ఉంటాడనమాట. నువ్వు నకిలీవి అంటూ ఉంటే, కాదు నేను నకిలీని కాదు, నేను నిజంగానే వంశపు వారసురాల్ని, నేను వీళ్ళకి కూతుర్ని అనేసి చెప్తూ ఉంటే, లేదు నువ్వు నా కూతురు కాదు, ఇన్ని రోజులు నా కూతురు అనేసి అబద్ధాలు చెప్పావు అనగానే, ప్లీజ్ నాన్న నన్ను క్షమించండి, నన్ను మీతోనే ఉండనివ్వండి అంటే, నువ్వు నా అసలు కూతురు కాదని డిఎన్ఏ రిపోర్ట్ చెప్తుంది, హీరోయినే నా కూతురు అని నాకు తెలిసింది అనగానే, లేదు అదంతా ఫేక్, కావాలని హీరో ఇలా చేస్తున్నాడు అనేసి అని అంటూ ఉంటే, ఇంకప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి తనైతే తీసుకెళ్ళిపోతాడా. ఇంకప్పుడే హీరో అయితే ఈ అన్న దగ్గరికి వస్తాడా. ఇంకా అన్న దగ్గరికి రాగానే, నువ్వే నాకు ఆలోచన ఇచ్చావు, డిఎన్ఏ రిపోర్ట్ గురించి నువ్వే చెప్పావు, అందుకనే నీకు థ్యాంక్ యూ చెప్పాను, నువ్వు చెప్పకపోతే డిఎన్ఏ టెస్ట్ చేయించాలన్న ఆలోచనే నాకు రాలేదు అనగానే, తను నిజంగా నా చెల్లెలైతే ఇలాంటి పెండెంట్ తన దగ్గర కూడా ఉండాలి, అప్పుడే తను ఈ వంశానికి వారసురాలు అవుతుంది అనగానే అప్పుడే మన హీరో అయితే పెండెంట్ చూపిస్తాడా. అది చూసిన వాడైతే షాక్ అవుతాడు. నిజమే ఇదే ఆ పెండెంట్, నిజంగా ఈ పెండెంట్ నాకు ఇవ్వు అనేసి వాడు లాక్కోవాలనుకుంటారా. ఇది ఎప్పటికీ నీకు దక్కదు, హీరోయిన్ ఆస్తి కూడా నీకు దక్కదు, మొత్తం అంతా హీరోయిన్కి అని చెప్పేసి ఈ అన్నను కూడా పోలీసులకైతే అప్పచెప్పేస్తాడనమాట. ఇంక ఈ అన్నను కూడా పోలీసులు అయితే తీసుకెళ్ళిపోతారా. ఇంకా అది చూసిన మేనేజర్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. సార్ ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయావు కదా, మరి మేడంకి ఎప్పుడు ప్రపోజ్ చేస్తారు అనగానే, లేదు నేను తనకి ఇప్పుడప్పుడే ప్రపోజ్ చేయను, కొంత సమయం ఉంది తనకి ప్రపోజ్ చేయడానికి అనగానే, మరి సరే ఈ ఆస్తులన్నీ ఏం చేస్తారు అనగానే, ఈ ఆస్తులన్నీ కూడా నేను హీరోయిన్ పేరుకే ట్రాన్స్ఫర్ చేస్తాను, నాకు వచ్చే 10 షేర్ కూడా నేను హీరోయిన్కే ట్రాన్స్ఫర్ చేస్తాను, ఇదంతా హీరోయిన్కే ఇచ్చేస్తాను అనగానే, బాస్ నిజంగా మీరు ఇదంతా హీరోయిన్కి ఇచ్చేయాలనుకుంటున్నారా అనగానే, అవును నేను తనకే ఇచ్చేస్తాను, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తన పేరునే మార్చేసాయనేసి ఇంకా మేనేజర్కి చెప్పి వెళ్ళగానే హీరోయిన్ అయితే కళ్ళు మూస్తుందా. ఎవరో చెప్పుకోండి అనగానే, నువ్వు నా పియాన్సేవి, నా కాబోయే భార్యవి అనేసి అని చెప్పగానే, నిజంగానే మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అనగానే, నీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉందనేసి తన్ని కాలేజీలో జాయిన్ చేస్తున్నానని చెప్తాడా. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే ఏముంది, మన హీరోయిన్ గ్రాడ్యుయేట్ అయితే
కంప్లీట్ అయిపోతుందా. ఇంకా ఆ రోజునైతే మన హీరోయిన్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసినందుకు తనకైతే గిఫ్ట్ కింద వాడి ఆస్తులన్నీ కూడా హీరోయిన్ పేరే రాసిస్తాడనమాట. ఇంకప్పుడే హీరో మోకాల మీద కూర్చుని నన్ను పెళ్లి చేసుకుంటావా, నన్ను నీ హస్బెండ్ చేసుకుంటావా అనేసి రొమాంటిక్గా మన హీరోయిన్కి ప్రపోజ్ చేస్తే మన హీరోయిన్ కూడా హ్యాపీగా అయితే వాడి లవ్ని అయితే యాక్సెప్ట్ చేసేస్తుంది అనమాట. ఇలాగా హ్యాపీగా ఈ డ్రామాని అయితే ఎండ్ చేస్తారు. ఈ డ్రామా ఎలా అనిపించింది అని నేను కొట్టే తెచ్చే పెట్టే అన్నట్టుగా అయితే షార్ట్గా అయితే చెప్పేశాను. ఇంకా చాలా డీప్గా అయితే ఉంటుంది కానీ నేను షార్ట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫర్దర్గా వచ్చే వీడియోస్లో ఇలాంటి మిస్టేక్స్ కాకుండా నేను చూసుకుంటాను. అండ్ ఈ డ్రామా నచ్చితే కనుక లైక్, సబ్స్క్రైబ్, హైప్ అన్న ఆప్షన్ ఇచ్చేయండి. మరొక మంచి డ్రామాతో